సార్ నమస్తే. అవుతుంది. సో ఈ మధ్య కాలంలోని ముఖ్యంగా విడాకులు తీసుకోకుండా చాలా మంది రెండో పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంటే భార్య నచ్చలేదు అనగానే వేరే వాళ్ళతో వెళ్ళిపోవడం కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళతో పెళ్లి చేసుకోవడం. అటు భర్త కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు. ఇలాంటి సందర్భాల్లోని విడాకులు తీసుకోకుండా గనక చేసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అసల విడాకులకి అప్లై చేయకుండా పెళ్లి చేసుకోవచ్చా? ఫస్ట్ అమ్మ ఎప్పుడైతే పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు లేకుండా ఇంకో పెళ్లి చేసుకోవడం అనేది చట్ట ప్రకారం చెల్లదు, చేసుకోకూడదు. ఎందుకంటే చట్ట ప్రకారం పెళ్ళి అయిన తర్వాత, ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత విడాకులు తీసుకున్నాక ఇంకోటి పెళ్లి చేసుకోవాలి. లేని పరిస్థితుల్లో 494 బైవిగామి కింద వాళ్ళ మీద రెండో పెళ్లి చేసుకున్నందుకు కేసు అవుతుంది. కేసు అవుతుంది, జైలుకు పంపడం జరుగుతుంది. అమ్మాయినా అబ్బాయినా? అబ్బాయి. అమ్మాయికి ఉండదా? అమ్మాయి కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి ఉండదు. ఎవరైనా సరే పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. రెండో పెళ్లి ఫస్ట్ పెళ్లి రద్దు చేసుకున్నాకనే రెండో పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లి రద్దు చేసుకోకుండా ఇంకో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. అలాగా ఈ మధ్య జరుగుతున్నది అంటే మనం కొన్ని చూస్తున్నాం. పెళ్ళైన కొత్తలోనే వేరే వాళ్ళతో లవ్ అయిపోయి ఉండి పెళ్ళైన తర్వాత తెలియక, పెళ్ళైన తర్వాత తను ఇదని మర్డర్ చేయడము, లేకపోతే తను వెళ్ళిపోవడము జరుగుతుంది. తను వెళ్ళిపోతే వేరే వెళ్ళని పోని చేసే పని లేదో తను వెళ్ళిపోయి ఇతని లైఫ్ వేస్ట్ అవుతుంది. తర్వాత తను వెళ్ళిపోలేక ఇతని లైఫ్ ఎండ్ చేసుకుందాం అనుకుంటే తన కేసులో ఇరుక్కుంటుంది. ఇలాంటి తప్పులు చేయకుండా ఆ విషయం మీద ఓపెన్గా వాళ్ళ పేరెంట్స్ చెప్పేసి, నా భర్త నేను ఇట్లా పలానా లవ్ చేశాను, అతన్ని మాత్రం పెళ్లి చేసుకుంటాను అనేది కన్విన్స్ చేయగలిగితే చాలు. ఇంకా ఒకప్పటి రోజులాగా లేవమ్మ. ఇప్పుడైతే చాలా వరకు సమాజంలో కూడా మార్పు ఉంది, మార్పు వస్తుంది కూడా. ఏ పలానా కమ్యూనిటీ వాళ్ళు ఆ కమ్యూనిటీ వాళ్ళు చేసుకోవాలనే పద్ధతిలో ఎవరు అక్కడ మొండిగా లేరు. ఇప్పుడు నేను చూస్తున్నంత వరకు మెల్లమెల్లగా సమాజంలో కూడా మార్పు వస్తుంది. ఏ కమ్యూనిటీ అయినా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కమ్యూనిటీ, వాళ్ళు నచ్చిన వాళ్ళు ఉంటే పెళ్లి చేస్తున్నారు. రిలీజియన్ కూడా చూడట్లేదు, చేసుకున్నారు. వాళ్ళు చేస్తుంటే మనం కాదన్నా వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎందుకు చేసేస్తే అయిపోతుంది అని ఆలోచనతో వెళ్ళిపోయే వాళ్ళే ఉన్నారు. తక్కువ పర్సంటేజ్ అలా మొండిగా కాదు అని వ్యతిరేకించే వాళ్ళు తక్కువ పర్సెంట్ ఉన్నారు, లేరని కానీ తక్కువ పర్సంటేజ్. మెజార్టీ అయితే ఇప్పుడు ఆ పరిస్థితిలో లేరు. కానీ నేను వీళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే, ఈ పిల్లలు ఎప్పుడైనా సరే పెళ్లి చేసుకోవాలంటే మీ పేరెంట్స్ చెప్పి చేసుకోండి. అంతేగాని లేదు నువ్వు కొంతమంది లేచి వెళ్ళిపోతున్నావు, ఆయన తీసుకొని వెళ్ళిపోతాను, నువ్వు పెళ్లి చేసుకో, నచ్చట్లేదు, నువ్వు వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకుంటున్నావు, అది చేసినా పర్లేదు. కానీ నువ్వు వాడిని చంపడము, నువ్వు వెళ్ళిపోవడం, పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం తప్పు. నీ మనసులో ఒక ఆలోచన ఉంది, ఆలోచన పక్కన పెట్టి కొత్తగా ఈయనతో కాపురం చేయలేవు కదా, అది కష్టం కదా. ఆమె కానీ మనసులో ఉన్న ఆలోచన వదిలిపెట్టి మనసులో కొన్ని మీద ఆలోచన పెట్టుకొని ఇంకోటితో పెళ్లి చేసుకోవాల్సినంత అవసరం లేదు. డైలీ చెప్పు, మేజర్ ఉన్న వాళ్ళు చాలా మంది అమ్మాయిలు చెప్తున్నారు, నేను నాకు వద్దు, ఈ పెళ్లి నాకు నచ్చలేదు అంటే బలవంతంగా పెళ్లి చేసే తల్లిదండ్రులు ఇప్పుడు ఎవరు లేరు. కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు, వినకపోతే చేస్తారు. అంతేగాని నేను భయానికో భక్తికి వాళ్ళు పెళ్లి చేసుకొని వాడిని గడ్డ తీర్చాలని ఆలోచన తప్పు. రెండోది, పెళ్లి అయినాక మీరు వెళ్ళిపోయి మళ్ళీ అతని లైఫ్ వేస్ట్ చేయడం, మళ్ళీ కోర్టులలో కేసులు ఇవన్నీ ఇబ్బంది పడకన్నా ముందుగానే ఆలోచించుకుంటే కరెక్ట్ ఆలోచన నేను చెప్తున్నాను. ఓకే. అండ్ సార్, ఇక్కడ భార్య భర్తలు ఇద్దరు కూడా మ్యూచువల్ గా వద్దులే డివోర్స్ ఇవన్నీ మనకి ఎందుకు, మామూలుగానే ఎవరి దారి వారు చూసుకుందాం, వెళ్ళిపోదాం అంటే ఎవరు కేసులు పెట్టకపోతే ఓకేనా? అది కూడా తప్పు, అది కూడా తప్పే. ఇవాళ వెళ్ళిపోతారమ్మా. అట్లా ఉన్నప్పుడు మ్యూచువల్ గా డైవర్స్ తీసుకోవాలి. కోర్టులోకి వచ్చి మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేస్తే కోర్టు ఒక 6 నెలలు టైం ఇస్తుంది. వీళ్ళ నడవడికైనా మార్పు ఉంటుందా 6 నెలల తర్వాత అని కోర్టు అబ్జర్వేషన్ కోసం ఇస్తుంది. ఆ 6 మంత్ పీరియడ్. ఆ 6 మంత్ తర్వాత వచ్చి మాకు అదే ఆలోచన, మేము డైవర్స్ తీసుకుంటాం అంటే కోర్టు ఒప్పుకుని డైవర్స్ డిగ్రీ పాస్ చేసిన తర్వాత మీ ఇష్టం పెళ్లి చేసుకోండి, అది కరెక్ట్. ఇద్దరు ఇష్టపడి కేసులు పెట్టకుండా వెళ్ళిపోయినా కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడో ఇప్పుడు అమ్మాయికి పెళ్ళి అయింది లేదా అబ్బాయికి పెళ్ళి అయింది, అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, ఎవరో ఒకరు పెళ్లి కానప్పుడు ఇదైతే ఎగ్జిస్టింగ్ ఉన్నట్టు కదా. ఎగ్జిస్టింగ్ మ్యారేజ్ ఉన్నాక ఇంకో పెళ్లి చట్ట ప్రకారం చెల్లదు కదా. తర్వాత ఏమైనా కంప్లైంట్ పెట్టొచ్చు, వాడైనా కంప్లైంట్ పెట్టొచ్చు కదా. పెడితే అప్పుడు ఇబ్బంది పడతారు కదా. ఇన్ ఫ్యూచర్ ఒకవేళ వీళ్ళ మనస్తత్వాలు ఏమైనా మారిపోయి మళ్ళీ కేసులు పెడతారు. తర్వాత రేపు వాళ్ళు చట్ట ప్రకారం చెల్లదు. తప్పుడు రూట్ లో పోవడం కన్నా ఇద్దరు మ్యూచువల్ కన్సర్న్ తీసుకొని చేసుకోవడమే కరెక్ట్. లేదంటే పెద్ద మనుషులు మాట్లాడుకొని కాగితం రాసుకుని కాంప్రమైజ్ వచ్చి సెటిల్ చేసుకుని మ్యూచువల్ కన్సర్న్ కోర్టు ద్వారా తీసుకోవడమే కరెక్ట్. అట్లా ఎవరికాలు అనుకున్నాం ఇద్దరం కేసులు పెట్టంలే ఇవ్వాలనుకుంటాం, ఒక కాగితం రాసుకుంటాం, రేపు కాగితం మీద ఏం బైండ్ అవుతుంది కాదు కదా, కోర్టు ఇచ్చే డిగ్రీ బైండ్ అవుతుంది. ఓకే. ఈ పెద్ద మనుషుల్లో కూర్చోబెట్టి తెగదింపులు చేసేస్తున్నాము ఇంక నుంచి అవన్నీ చెల్లవమ్మ, అవేవి చెల్లవు. కంపల్సరీ కోర్టు ద్వారా తీసుకోవాలి. రేపు అది ఆ కాగితాన్ని బట్టి డిగ్రీ ఇచ్చే రైటు వాళ్ళకి పవర్స్ ఎక్కడండి, కోర్టుకు ఉంటుంది కదా. డైవర్స్ డిగ్రీ ఇచ్చే పవర్ ఓన్లీ కోర్టుకు ఉంటుంది. వాళ్ళు రాసింది చెల్లదు అట్లా, అది వ్యాలిడ్ కాదు. అది దాన్ని ఒక కేసు కొట్లాడుతున్నప్పుడు దాన్ని ఒక కాగితం కింద ఎవిడెన్స్ కింద తీసుకోవచ్చు, అంతేగాని అదే కన్ఫర్మ్ కాదు.
ఎట్టి ఓకే, పరిస్థితుల్లో ఎందుకంటే కొన్ని కేసెస్ లో ఇట్లా పంచాయతీ అంటే పెద్ద మనుషుల మధ్య కూర్చోబెట్టి ఓకే ఇష్టం లేదా, నువ్వు ఎంత డబ్బులు ఇచ్చావు, ఏమేమి సార్ సామాన్ పట్టుకెళ్ళావు, అవన్నీ కూడా తిరిగి వీళ్ళకి ఇచ్చేసాయి, ఇంకా నీకు నాకు ఇవన్నీ సంబంధం సెటిల్ చేస్తారు. లేదన్నట్టు. అట్లా చేస్తారు కానీ చేసినా కూడా వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయ్యి కోర్టు దగ్గర డిగ్రీ తీసుకోవడమే కరెక్ట్. ఓకే ఓకే అట్లా డైరెక్ట్ ఎవరికి వాళ్ళు ఉండి సపరేట్ ఉంటాం అనేది కరెక్ట్ కాదు, చట్టం ప్రకారం చెల్లదు. రైట్, థ్యాంక్ యూ సార్. For more videos like this, subscribe Big TV channel.